టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినట్స్ అని జరుగుతుందండి. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన తిక్కగా మీకు డిసెంబర్ నెల అంతా కూడా, గతంలో మొత్తం అంతా కూడా 2025 ఎండింగ్కి వచ్చేసరికి ఉంది. కానీ న్యూ ఇయర్ రావడమే మీకు అందరికీ కూడా క్రిస్టల్ క్లియర్గా మంచిగా అయిపోతుంది అనమాట. కాబట్టి మీరందరూ అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాడనమాట. అలాగే సంతానం లేదండి అని అందరూ కూడా సరోగసి, ఐవీఎఫ్లు ఇలా రకరకాల సిస్టమ్స్కి వెళ్తున్నారు. ఇలాంటి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. ఏ విధమైన సిస్టమ్స్ అక్కర్లేకుండా మీకు సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు మీకు ఉన్నాయి. అయితే విద్యార్థులు జాగ్రత్తగా చదువుకుని జాబ్స్ కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ప్రగతి వస్తుందన్నమాట. ఇంతవరకు బద్దకించి మనం పనులు మానేసామని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. ఇతర రాష్ట్రాలని వీళ్ళు చదువుకోవడం కోసమని, వ్యాపారాల కోసమని వెళ్తారనమాట. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ సంవత్సరం 2026 సంవత్సరం మీనరాశి వాళ్ళంతా తిరగడమే అన్నమాట. కొత్త ఉద్యోగాలు, దేశ విదేశాల్లో మీకు పోస్టులు రావడం, అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్లు రావడం, ప్రమోషన్స్ రావడం, ఎక్కడ చెడు లేదు. మీకు ఉన్న చెడల్లా ఒకటే ఏంటంటే, ఈ యొక్క జనవరి నెలలో ఈ యొక్క కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా మకర సంక్రాంతికి వెళ్తారు. అక్కడ బాగా డబ్బు ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఈ పందాలు ఇలాంటివి తప్ప ఒక్క పైసా కూడా మీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా బంధువులతో ఎంజాయ్మెంట్, వాళ్ళ స్నేహితులతో ఎంజాయ్మెంట్ చేయడము, ఈ రకంగా మీరందరూ కూడా ముందుకు వెళ్తారనమాట. కాబట్టి ఇటువంటి ఎంజాయ్మెంట్స్ ఎంతకాలం చేస్తామరా ఈ ఎంజాయ్మెంట్స్ అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ని మీకు శనీశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళు టాప్ అవుతారు. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి త్రిపుర భైరవి, మన సమంత పెళ్లి చేసుకుంది లింగ భైరవి అని పెట్టారు, త్రిపుర భైరవే. ఆ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా, షోడశోపచార పూజ చేసుకోవాలా, అష్టోత్తర పూజ చేసుకోవాలా త్రిపుర భైరవిది. ఈ రకంగా చేసుకొని చక్కగా పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి కనుక దాన ధర్మాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి అందరికీ కూడా మనము చక్కగా రోజు గాయత్రి మంత్రాన్ని మనం జపించుకోవడం ద్వారా, ప్రేక్షకులందరూ జపించుకోవచ్చు. ఈ రకంగా చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. శుభమస్తు.